పెదకాకానిలోని గంగా భ్రమరాంబికాదేవి తాలిబొట్టు దొంగతనం 14వ తేదీన జరిగిందని వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆ విషయంపై విచారణ చేయాలని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. 21వ తేదీన మేము ఫిర్యాదు చేసే వరకు దేవాలయం అధికారులు, కమిటీ సభ్యులు ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదని తెలిపారు. కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. అమ్మవారి మంగళసూత్రం దొంగతనం జరిగితే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారని ప్రశ్నించారు. భగవంతుని సేవలో ఉండే పూజారులను అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఉంచడం సరికాదన్నారు. పూజారులు తలా కొంచెం వేసుకుని తాలిబొట్టు చేయించామని పంచాయతీ చేయటం దారుణమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం సరికాదని అన్నారు. అమ్మవారి మంగళసూత్రం తయారు చేయించి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. కానీ ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు, ప్రజల్లో బలంగా ఉన్నటువంటి ఒక భావోద్వేగం, ఒక సెంటిమెంట్ పరిరక్షణ కోసం మేము కలవడం జరిగింది. అదేంటయ్యా అంటే పెదకాకానిలో వేంచేసినటువంటి గంగా భ్రమరాంబికా తల్లి పసుపు కుంకుమ, మంగళసూత్రం, నూలుతాడు తస్కరించబడినాయి అనేది ప్రజలు అనుకుంటా ఉన్న సమయంలో, అంటే క్రితం మంగళవారం 14వ తారీఖున, శుక్రవారం 14వ తారీఖున ఆఖరికి ఆ భక్తులు అమ్మవారి మంగళసూత్రం, నూలుతాడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈ విషయం బయట గుసగుసలు జరుగుతున్న సమయంలో నా దృష్టికి వస్తే 19వ తారీఖున స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సలహా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనుమానాలుగా ఉన్నాయి, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని. 19వ తారీఖున ఏ కేసు రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆలయ సిబ్బంది నుంచి కానీ, పూజారుల నుంచి కానీ ఎట్టి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. మరలా తిరిగి 21వ తారీఖున నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమిచ్చిన కంప్లైంట్ మీద ప్రశ్నిద్దామని వెళితే అక్కడ సిఐ గారు లేరు, ఎస్ఐ గారు లేరు. ఒక కానిస్టేబుల్ని పెట్టి వారు బయటికి వెళ్ళారు. మేము ముందే వారిని అపాయింట్మెంట్ అడగటం, వస్తున్నామని తెలియజేయడం కూడా జరిగింది. వారి దగ్గర ఏ సమాధానం లేదు. సంతృప్తికరమైన సమాధానం నాకు రాలేదు కనుక నేను చెప్పులు విడిచేసి అక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు ఎండలో అప్పటికప్పుడు పాదయాత్ర చేసుకుంటూ డీసీ ఆఫీస్కి వెళ్ళి, దేవాలయంలో ఉన్నటువంటి డీసీ ఆఫీస్కి వెళ్ళి డీసీని కలుద్దామంటే డీసీని వస్తున్నామని చెప్పినప్పటికీ డీసీ లేడు. ఎవరో బసవశంకర్ అనే ఒక గుమాస్తాకి ఈ రిపోర్ట్ ఇచ్చి, ఈ ఫిర్యాదుని ఇచ్చి, ఇదిగో పోలీస్ స్టేషన్లు ఇచ్చాం, మీరు ఎందుకు ఇవ్వలేదని. 21వ తారీఖు వరకు కూడా ఎట్టి కంప్లైంటు దేవాదాయ శాఖ నుంచి పోలీస్ స్టేషన్కి అందలేదు. 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు నేను ఎప్పుడైతే ఒత్తిడి ప్రారంభించానో 21వ తారీఖున పెదకాకాని పోలీస్ స్టేషన్ నుండి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ప్రెస్ నోట్ ఇవ్వటం జరిగింది, కేసు పెట్టారని. అంటే 14వ తారీఖున మిస్ అయినటువంటి అమ్మవారి మంగళసూత్రం 21వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయిన నేను పార్టీ వ్యక్తులతో, భక్తులతో కలిసి అక్కడికి వెళ్ళే వరకు కూడా కేసు రిజిస్టర్ కాని పరిస్థితి అక్కడ ఉంది. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటయ్యా అంటే, ఇది సామాన్యమైనటువంటి మంగళసూత్రం కాదు. మా అమ్మమ్మ దగ్గర నుంచి చూస్తున్నా, మా తల్లి దగ్గర నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా మంగళసూత్రం రిపేర్ చేయాలంటే వారు వాడే పదం ఏంటయ్యా అంటే, నా మంగళసూత్రం పెరిగిపోతుంది అని భర్తను పిలిచి పసుపుతాడు కట్టించుకుని మంగళసూత్రాన్ని తీసి కంసాలకి ఇచ్చినటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి, వివాహ వ్యవస్థ మీద సెంటిమెంట్ ఉన్నటువంటి మహిళలు కలిగినటువంటి ఈ దేశంలో అమ్మవారి మంగళసూత్రం తస్కరిస్తే, మంగళసూత్రం లేకుండా తరువాత శుక్రవారం నాడు ఎలా వరలక్ష్మి వ్రతం చేశారనేది ప్రజలకు అర్థం కాని ప్రశ్న. ఒక సామాన్య స్త్రీ తన మెడలో మంగళసూత్రం తీయడానికే అంత చేస్తే
అమ్మవారి మంగళసూత్రం పోయిందనేది చిన్న విషయం కాదు. ఇది భావోద్వేగమైనటువంటి విషయం, సెంటిమెంటల్ వాల్యూస్ కుదిరిన విషయం. దాని విలువ 15-20 లక్షలు అనేది కాదు, లక్షలాది కోట్ల రూపాయల విలువైనటువంటి సెంటిమెంటం దాంట్లో నిగూఢంగా దాగుందనేది ప్రజానీకం గమనిస్తున్నారు. 22వ తారీఖు వరకు ప్రభుత్వం నుంచి కానీ, పోలీస్ శాఖ నుంచి కానీ, దేవాదాయ శాఖ నుంచి కానీ ఎట్టి వివరణ పత్రికా విలేకరులకు కానీ ఏ ఒక్కరికి కానీ రాతపూర్వకంగా కానీ లేకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కానీ ఏమీ జరగలేదు. 22వ తారీఖున భారతదేశంలోనే మరి ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. అనాది నుంచి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని గుళ్ళలో విగ్రహాలు ఎత్తుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడు వచ్చి దీనిలో కుట్రకోణం ఉందని, దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, సంయమనం పాటించాలని రాజకీయాలు చేయడం అనేది ఏమంత భావ్యమైనటువంటి విషయం కాదు. అది తప్పుడు సాంప్రదాయం. అధికారులను బుల్డోజ్ చేసి, పోలీసులు బుల్డోజ్ చేసి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఈ వివరణ చట్టరీత్యా నేరం. అంటే ఇస్తే సిఐ ఇవ్వాలి, లేకుంటే డీసీ ఇవ్వాలి, ఇంకా పెద్ద స్థాయిలో అయితే ఎస్పీ గారు ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇవ్వాలి. ఇంకా విషయం పెద్దదైతే దేవాదాయ శాఖ మంత్రి వివరణ ఇవ్వాల్సిన ఉంది. అది అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్. స్థానిక శాసనసభ్యుడు వివరణ ఇవ్వడం నాకు అర్థం కాలేదు. ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ధూళిపాల నరేంద్ర తల్లి ఇంట్లో మామూలు బంగారం పోతేనే వాయు వేగం మీద 24 గంటల్లో రికవరీ చేసినటువంటి పోలీస్ అమ్మవారి మంగళసూత్రం తస్కరించబడితే మీరెందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా. స్థానిక శాసనసభ్యుడు చెప్పు కింద మీరు తేళ్లులాగా నడిపే పరిస్థితి ఉంది. చట్టం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నా. పొన్నూరు నియోజకవర్గంలో ఒక్కటే అడుగుతా ఉన్నా, ధూళిపాల నరేంద్ర, అమ్మవారి మంగళసూత్రం సంయమనం పాటిస్తే వస్తుందా? అదే నీ తల్లికో నా తల్లికో మంగళసూత్రం తీయాలంటే అంత ప్రాసెస్ ఉంది. భర్త మరణించినటువంటి మహిళకు కూడా మంగళసూత్రం తీయడానికి అంత ప్రాసెస్ ఉంది. వివాహ వ్యవస్థలో మంగళసూత్రం కట్టడానికి అంత శాస్త్రం ఉంది. అలాంటి అమ్మవారి మంగళసూత్రం మిస్ అయితే ఆగమ శాస్త్ర పండితులను పిలిచి ఆల్టర్నేటివ్ మంగళసూత్రం దానిలో పెట్టాల్సినటువంటి, ఆ మెడలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. వరలక్ష్మి వ్రతాన్ని మంగళసూత్రం లేకుండా ఎలా జరిపారు దేవాదాయ శాఖ స్థానిక డీసీ అని అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా ఇదంతా తప్పుల తడక. అంటే ఉదాహరణకి ఎవరైతే దేవుణ్ణి పరిరక్షించాలో అలాంటి పూజారులను పోలీస్ స్టేషన్లకి పిలిచి అర్ధరాత్రుల వరకు మీరు పూజారుల్ని, స్వాముల డ్రెస్సులో ఉన్న వ్యక్తుల్ని మీరు పంచాయతీ చేసి బట్టిపురలు పంచాయతీ చేస్తారా? తలకు 50,000 రూపాయలు వేసుకుని మంగళసూత్రం కొనుక్కొచ్చి చెప్ప పెట్టుకోకుండా మెళ్ళ వేస్తారంట. ఇదే ప్రాసెస్? అమ్మవారి మంగళసూత్రం తీయాలన్నా వేయాలన్నా ఇది పద్ధతా? ఇది సాంప్రదాయమా? ఇది సనాతన ధర్మమా అని అడగదలుచుకున్నాను ధూళిపాల నరేంద్రని. దొంగలు ఎందుకు ప్రోత్సహిస్తారు రావు? గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, మీరు ఇలాగే రీప్లేస్ చేశారని భక్తులందరిలో ఉన్నటువంటి నానుడు. ఇప్పటికే దానిలో కొంత నకిలీ బంగారం చేరిందని ప్రజల్లో ఉన్నటువంటి నానుడు. డ్యూయల్ వెరిఫికేషన్ ఆఫీసర్ లాస్ట్ టైం ఎప్పుడు దీన్ని ఆడిట్ చేశారో వివరాలు అడగదలుచుకున్నాను. అంతేకాకుండా అమ్మవారి స్థిర చరాస్తుల మీద లీగల్ ఆడిట్ చేసి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను అడుగుతా ఉన్నాను. ధూళిపాల నరేంద్ర, నీకే సెంటిమెంట్ లేదు. నువ్వు ఒక తుప్పు పట్టిపోయినటువంటి ఎమ్మెల్యే, నువ్వు ఒక అవినీతి పుండాకోర్, నువ్వు ఒక అర్భకుడివి. అమ్మవారి మెడలో మంగళసూత్రం ఉంటే లేకపోతే దొంగతనం జరిగితే నువ్వు మ్యానిపులేట్ చేయాలని అనుకుంటున్నావు. నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నీకంటే పెద్ద పెద్ద నాయకులే తప్పులు చేస్తే పల్నాడు నియోజకవర్గంలో మహిళలు ఎంట పెడితే పారిపోయిన సంఘటనలు గుర్తు చేసుకో. నీకు ఆ స్థితి పట్టకముందే అమ్మవారి విషయంలో నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. కలకత్తా కాళీ, విజయవాడ కనకదుర్గ, కాకాని భ్రమరాంబకి ఆ వేరు కాదు. అందరిది
ఒకే శక్తి స్వరూపులు. ఎందుకయ్యా అంటే అమ్మవారి గురించి నాకు వివరంగా తెలుసు, నాకు సెంటిమెంట్లు ఉన్నాయి. మామలపల్లి గ్రామంలో ₹1 కోటి వెచ్చించి పెద్దేటమ్మ తల్లి పునఃప్రతిష్ఠ చేసినప్పుడు మహిళలు ఎంత భావోద్వేగంగా ఉంటారో, మహిళల సెంటిమెంట్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఎక్కువ మంది మహిళలకు పూనకాలు వచ్చి కింద పడిపోతారు. అలాంటి సెంటిమెంట్ని నువ్వు భ్రష్టు పట్టించాలనుకున్నావు. నీ అవినీతి కార్యక్రమాలు నియోజకవర్గం నుంచి దాటి కాకాని గుళ్ళో కూడా ఈ రోజున ప్రవేశించాయి. సందర్భం చూసి కాకాని గుళ్ళో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు వెల్లడిస్తాయి. ఇది సందర్భం కాదు. ఈరోజు నేను భావోద్వేగంగా ఉన్నా, మహిళలు భావోద్వేగంగా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నారో అందరూ భావోద్వేగంలో ఉన్నారు. మా మెయిన్ పాయింట్ ఒకటే, ఈ రోజున ఆ పోయిన మంగళసూత్రాన్ని అధికారికంగా ప్రకటించండి. కొత్త మంగళసూత్రం అమ్మవారి మెడలో ఖాళీ లేకుండా ఎప్పుడు పెట్టబోతున్నారు? ప్రభుత్వం దీన్ని కొనిస్తుందా లేక భక్తులు కొనేవాళ్ళ? మీరే నిర్ణయించండి. బాధ్యత నా మీద పెడితే 48 గంటల్లో అమ్మవారికి మంగళసూత్రం ప్రజల వద్ద నుంచి, వారి భావోద్వేగంలోంచి తృణమో ఫణమో తీసుకొని ఇవ్వడానికి నేను బాధ్యత తీసుకుంటానని మీకు మనవి చేస్తున్నా. అంతేగాని దొంగ మంగళసూత్రాలు తెచ్చి ప్రజల యొక్క భావోద్వేగాన్ని రెచ్చగొట్టవద్దని ధూళిపాల నరేంద్రకు నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇలాంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తా ఉన్నావు, ఇది తప్పని చెప్తా ఉన్నా. అంతేకాకుండా నిన్న మళ్ళీ బెదిరిస్తా ఉన్నాడు. ఏంటా అంటే దీంట్లో ఈయన నిర్ధారణకు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు లేరు, కుట్ర కోణం ఉందంట. ఎవరో పూజారులు కుట్ర చేస్తున్నారంట. పూజారులు అంట బయట వ్యక్తులకి విషయాలు చెప్తా అన్నారంట. ఇది ఏమయ్యా రహస్యం? ఏదేమన్నా పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకున్నట్టు అనుకుంటారు, చెబుతారు కూడా. తప్పేముంది? గుళ్ళో మంగళసూత్రం పోయిందని లేకుంటే మీరు చేయబోయే కార్యక్రమాలు బయట మాట్లాడుకోరా అని నువ్వు చెప్పగానే మొత్తం మానేయాలా? స్వామివారులు ఎవరైతే ఉన్నారో పూజారులు, వారి నిష్ఠతోటి అమ్మవారిని సేవలు చేయడానికి మనం నియమించుకుంటే వారిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అర్ధరాత్రుల వరకు ప్రజల సెంటిమెంట్కి విరుద్ధంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంట కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంట. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంట. ఏదైనా పిట్టల ద్వారా కథలు 100 కేసులు పెట్టుకున్నావు, ఎవడు భయపడేవాళ్ళు లేడు. నీకు దమ్ముంటే నీ రాజపత్రిక ఈనాడు మీద పెట్టు. ఏం రాశారో చూడు. ఈశ్వర ఇంటి దొంగ దొరికేనా, గతంలోనూ బంగారం మాయం, చర్యలేవి. మీ పాలక మండలి సభ్యురాలు మంగమ్మ బెల్ట్ షాపులు పెట్టి దొంగసారా అమ్ముతుందని రాసినటువంటి ఈనాడు పత్రికకి నువ్వు నోటీస్ ఇవ్వగలవా అని అడుగుతా ఉన్నా. ఈటీవీ వారికి నువ్వు నోటీస్ ఇవ్వగలవా అని అడుగుతా ఉన్నా. నువ్వు కాకాన్లో లేఅవుట్కి ఎకరా 20 లక్షలు తీసుకుంటా అని రాసిన ఆంధ్రజ్యోతికి నువ్వు నోటీస్ ఇవ్వగలవా అని అడుగుతా ఉన్నా. ఎవరిని బెదిరిస్తావు? నీ పోసుకోల రాయుడు కబుర్లేంటి, నీ కోతల రాయుడు కబుర్లేంటి, నీ పిట్టల దోల కబుర్లేంటి? నీకు తగిన శాస్తి జరిగేటట్టు పొన్నూరు నియోజకవర్గంలో ప్రజలు ఇప్పటికే అనుకుంటూ ఉన్నారు. అంతేకాదు ప్రజా కోర్టులో నువ్వు జీరో అయిపోయావు. నువ్వు జీరో సైజ్ ఎమ్మెల్యే. అందుకని కోర్టుల చుట్టూ తిరిగి వాడిని వీడిని బెదిరించే కార్యక్రమం చేపడుతున్నావు. మీడియా వ్యక్తులను, నన్నో ఇంకొకరినో. ఇవన్నీ ధూళిపాల నరేంద్ర కొత్త కాదు. నీ పాపం పండింది. రాబోయే రోజుల్లో మరిన్ని అవినీతి బండారాలు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. అవి వివరంగా వివరిస్తాను, ఆధారాలతో సహా నిరూపిస్తాను. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి అమ్మవారికి క్షమాపణ చెప్పు. వెంటనే మంగళసూత్రం పోయిందని ప్రకటింపజేయి. కొత్త మంగళసూత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులతో ఏర్పాటు చేస్తుందా? బాధ్యత ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న. సెంటిమెంట్ని మాత్రం బతికిద్దాం. ప్రజల మనోభావాలు దెబ్బతినకోకుండా ఇప్పటికైనా కాపాడదామని నేను ప్రజానీకాన్ని కోరుకుంటూ సవినంగా మనవి చేస్తూ, దీనిలో ఎట్టి రాజకీయ ఉద్దేశాలు లేవు. అమ్మవారి మంగళసూత్రం పునఃప్రతిష్ఠ చేయడం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ నాకు కానీ వేరే రకమైనటువంటి అభిప్రాయాలు లేవు. ఒకవేళ ఇప్పటికే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఈ వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ విషయాలు
వెంటనే పరిష్కరించకపోతే పొన్నూరు నియోజకవర్గంలో వీధుల్లో నగర సంకీర్తనలు చేస్తాం. అమ్మవారికి జరిగినటువంటి నష్టాన్ని, అపప్రదని, ఏదైతే చట్ట విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా చేశారో వాటిని క్షమించమని గ్రామ గ్రామాన నగర సంకీర్తనలు చేస్తాం. అవసరమైతే ఇదే ఎస్పీ ఆఫీస్ ముందు మౌన దీక్ష చేయడానికి భక్తుల తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియచేస్తూ, ఈ విషయంలో దయచేసి మీడియా వారు కూడా రాజకీయపరమైన ప్రశ్నలు వద్దు. దయచేసి భావోద్వేగం కూడినటువంటి విషయం, మీకు అంతే నమ్మకం ఉంది కనుక తిరిగి అమ్మవారి మెడలో శాస్త్రయుక్తంగా వారి పసుపు కుంకుమైనటువంటి మంగళసూత్రం, నూనెతాడును పునఃప్రతిష్ఠ చేయడం గాక మరొక ఉద్దేశం లేదని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. మీ అంబటి మురళీకృష్ణ.